ఈ వీడియోలో ఓషో చెప్పిన ఒక గ్రేటెస్ట్ స్టేట్మెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కంప్లీట్లీ మీరు స్పిరిచువాలిటీ అనుకోండి, లేకపోతే న్యాచురల్ అనుకోండి, బట్ ఇది కంప్లీట్లీ ఎగ్జిస్టెన్షియల్. సో నేచర్కి సంబంధించింది ఇది. చాలామంది స్పిరిచువాలిటీ యొక్క డెఫినేషన్స్, కొన్ని సీక్రెట్స్ తెలుసుకోవాలి, సో ఏంది అని సెర్చ్ చేస్తారు కదా, దానికి ఇది సెట్ అవుతుంది స్టేట్మెంట్. ఇది కంప్లీట్లీ అబ్జర్వేషన్. సో మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మన యొక్క ఒరిజిన్ ఏంది, సో దాని గురించి ఓషో చెప్తుండు. సో ఏంటంటే, యు ఆర్ ద సాయిల్ అండ్ ద సాయిల్ ఈజ్ యూ. నువ్వే మట్టివి, మట్టివే నువ్వు. ఓకే, దాని గురించి ఈరోజు టాపిక్. యు ఆర్ ద సాయిల్, సాయిల్ ఈజ్ యూ, సాయిల్ ఈజ్. ఓషో చెప్పిన చాలా స్టేట్మెంట్స్ అవి రిలీజియస్ పరంగా చెప్పలేడు, అర్థమైందా? మెడిటేషన్ పరంగా మీరు ఇట్లా అనుకుంటే కాదు. దీస్ ఆర్ కంప్లీట్లీ సైన్స్, అన్నీ సైంటిఫిక్. ఇవన్నీ దీనికి ఇలాంటివి చెప్పాలన్నా, చెప్పినవి అర్థం చేసుకోవాలన్నా ఫ్రీ మైండ్ ఉండాలి. సో స్పిరిచువల్ మైండ్ అనుకోండి, ఇంటెలెక్చువల్ మైండ్ అనుకోండి, ఎంతో ఇంటెలిజెన్స్ ఉంటే కానీ ఇలాంటి సింపుల్ కాన్సెప్ట్స్ అర్థం కావు. ఓషో లెక్క ఆలోచించాలంటే ఎంతో డీప్ అబ్జర్వేషన్స్ ఉండాలి. ఇది ఎందుకు చెప్పిందంటే, ఓషో పుట్టిన రిలీజన్ జైన రిలీజన్, గుర్తుపెట్టుకోండి. జైన రిలీజన్ అంటే జైన్ రిలీజన్ అన్నట్టు. సో ఈ రిలీజియాన్ని ఫౌండర్ అంటే ఎవరంటే మహావీర. ఎందుకు చెప్తున్నా మీకు అర్థమవుతుంది. మహావీర. సో మహావీర చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, జైన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మట్టి మీద నడమని చెప్తాడు. అంటే చెప్పులు వేసుకోకుండా మట్టి మీద నడమని చెప్తాడు. నడిచినప్పుడు ఏమవుతుందంటే, ఆ మట్టికి నీకు కాంటాక్ట్ ఉంటుంది. నేచర్తో ఎప్పుడు నువ్వు డిస్కనెక్ట్ కావని దాని మీనింగ్. మహావీర అది చెప్తాడు. జైన్ పీపుల్ ఏం చేస్తారు, చెప్పులు వేసుకోకుండా రోడ్ల మీద నడుస్తారు. చెప్పులు వేసుకోకుండా సీసీ రోడ్స్ మీద, రఫ్ సర్ఫేసెస్ మీద. జైన్ రిలీజన్ ఉండే పీపుల్, మాంగ్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు కరెక్ట్ అర్థం చేసుకోకుండా రోడ్ల మీద కూడా నడుస్తారు అని ఓషో చెప్తుండు. సో దానికి ఓషో కౌంటర్ చేస్తుండు. నేచర్తోని కాంటాక్ట్ ఉండకుండా సపరేట్ అయితే ఎట్లా? మట్టివే నువ్వు, నువ్వే మట్టివి. ఇది స్టూపిడ్ కాదు, ఇది కంప్లీట్లీ సైంటిఫిక్. మట్టి లేనిదే మనిషి మనుగడ లేదు, మనిషి బతకడం కష్టం. సో మట్టి నుంచి వచ్చిన ఆ ఎనర్జీని మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ద్వారా తింటున్నాం. మనిషి యొక్క బర్తే మట్టి నుంచి స్టార్ట్ అవుతుంది. సో సాయిల్కి మనకు ఎంతో రిలేషన్ ఉంది. సో ఇది నాకు ఎప్పుడు తెలిసిందంటే, చిన్నప్పుడు ఈ పొలంలో పనిచేస్తున్నప్పుడు నేను ఆ సాయిల్ యొక్క ఆ ఫీలింగ్ని నేను ఎక్స్పీరియన్స్ చేసిన. రీసెంట్గా ఒక 2 years బ్యాక్ వాకింగ్ చేస్తున్నప్పుడు, అప్పుడు వాన పడ్డది ఒక 1 day బ్యాక్. అట్మాస్ఫియర్ చల్లగా ఉంది మంచిగా. అప్పుడు స్లిప్పర్స్ వేసుకొని వాకింగ్ చేస్తున్నా. స్లిప్పర్స్ ఇప్పి జస్ట్ నేను ఏం చేసిన అంటే, అడుగు అనేది మట్టి మీద పెట్టిన. అబ్బా ఏం చల్లగా ఉంది తెలుసా, మస్తు చల్లగా ఉంది. మనం నేచర్తోని డిస్కనెక్ట్ అయిపోయినాం. అదే ఓషో చెప్తుండు. ఈ రిలీజియస్ పీపుల్ కరెక్ట్ అర్థం చేసుకోరు, ఏది కరెక్ట్ వినరు. మన పాదాలు మెత్తగా ఉంటాయి. సో మెత్తగా ఉన్న పాదాలని మెత్త వాటి మీదనే నడవాలి. వీఆర్ డిజైన్డ్ టు వాక్ ఆన్ ది స్మూత్ సర్ఫేసెస్, నాట్ ఆన్ హార్డ్ సర్ఫేసెస్. అప్పుడంటే షూస్ లేవు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లిప్పర్స్ లేవు. ఓషో ఏం చెప్పిండంటే, ఇంకో మాట, ఈ మహావీర ఏదో చెప్పిండో అంటే స్లిప్పర్స్ లేకుండా మట్టి మీద నడమని. ఇప్పుడు మహావీర చెప్పిన ఈ జైన్ పీపుల్ స్లిప్పర్స్ లేకుండా రోడ్ల మీద నడుస్తారు కదా. ఇప్పుడు మహావీర కనుక ఉంటే ఆయన కూడా షూస్ వేసుకొని నడుస్తాడని ఓషో చెప్తాడు. అది ఫ్యాక్ట్. అది మనకు షూస్ ఉన్నాయి రోడ్ల మీద నడుస్తేందుకు, సీసీ రోడ్స్ మీద నడుస్తేందుకు. షూస్ లేకుండా మట్టి మీద నడవాలి. మన పాదాలు మెత్తగా ఉంటాయి, మెత్త వాటి మీద నడవాలి.
అది ఓషో ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. మట్టిలో ఎంత బలం ఉంటుందో ఆ మట్టి నుంచి వచ్చిన ఫుడ్లో కూడా అంతే బలం ఉంటుంది. ఆ ఫుడ్లో ఎంతైతే బలం ఉంటుందో ఆ ఫుడ్ తిన్న మనిషిలో కూడా అంతే బలం కన్స్యూమ్ అవుతుంది, అంతే బలం ఆ మనిషికి వస్తుంది.